మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుండి ఎంపీ, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం గర్వకారణమని కొనియాడారు. అదేవిధంగా మున్ముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, తోట లక్ష్మీకాంత్ రెడ్డి, నిమ్మ అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కృష్ణగౌడ్, వీనస్ మేరీ, లక్ష్మి, నాగేశ్వరరావు, భాస్కర్, రాజసింహారెడ్డి, శ్రీశైలం యాదవ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ అన్న పుట్టినరోజు ప్లస్ బిలేటెడ్ కాంతన్న పుట్టినరోజు చాలా గ్రాండ్లీ మేము సెలబ్రేట్ చేస్తాం. 134, 133, 135 నుంచి అన్ని డివిజన్లు అందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మన స్పెషల్ కోరిక మన 133, 134, 135 డివిజన్స్ వాళ్ళందరూ కలిసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నాము. దీనికి ఎంతోమంది పెద్ద సంఖ్యలో రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి మన ప్రజలందరికీ ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన మరిన్ని సహాయ సహకారాలు నవంబర్ 8వ తారీఖు 2025 56 సంవత్సరాలు వసంతాలు 56 వసంతాలు కంప్లీట్ చేసుకున్న మన ప్రియతమ నాయకులు, అటు ప్రభుత్వాన్నే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా ఎంతో బలోపేతంగా అందరికీ గుండె ధైర్యం ఇచ్చి ముందుకు పోయే నాయకునిగా, రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే నాయకునిగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ అన్ని రంగాలలో తెలంగాణను ముందు నిలబెట్టే దీంట్లో ఉన్న సందర్భంగా ఇవాళ మేము అల్వాల్ సర్కిల్ మన జితేంద్రనాథ్ అల్వాల్ సర్కిల్లో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ డైనమిక్ లీడర్, మన ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే హనుమంతన్న గారి నాయకత్వంలో అల్వాల్ సర్కిల్లో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం మన 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్న గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే చిన్న స్థాయి నుంచి మరియు ఫస్ట్ ఎమ్మెల్సీ, జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా మరియు మల్కాజ్గిరి ఎంపీగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా పిసిసి అధ్యక్షులు అయ్యారు. మరి పిసిసి అధ్యక్షులు అయిన 2 సంవత్సరాల్లోపే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మరి ఆయన ఇంకా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో మరి పబ్లిక్కి ఇంకా సేవ చేయాలి. 10 సంవత్సరాలు సీఎం అయినే ఉండాలి, పబ్లిక్కి సేవ చేయాలి, పేద ప్రజలకు న్యాయం. జితేంద్రనాథ్ ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందరం పాల్గొని రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైంది. మరి తెలంగాణకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా మరి వారు చాలా కష్టపడి బాగా పనిచేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునడానికి ఉచిత బస్సుల సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 500 రూపీస్ సిలిండర్ కానీ, 200 యూనిట్లు పేద ప్రజలకు కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ కాంగ్రెస్ పార్టీ ముందుంది. మరి ఇదే విధంగా ఇంకా 3 సంవత్సరాల్లో ఈ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు, డైనమిక్ లీడరు మైనంపల్లి హనుమంతరావు అన్న గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ రాజ్ జితేంద్రనాథ్ 133 మచ్చబొల్లారం యొక్క కార్పొరేటర్ యొక్క గృహం లోపల ఏ బ్లాక్ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల మేము రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలను చాలా గొప్పగా వైభవంగా జరుపుకుంటున్నాము. కేక్ కట్ చేసాము, అందరము మిఠాయిలు తినిపించుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ఒక చిన్నతనం లోపలనే, అంటే ఆయన ఏజ్ను చూస్తే కాంగ్రెస్ పార్టీ లోపలికి వచ్చి అతను ఒక జెడ్పీటీసీ మెంబర్గా, తర్వాత ఎంపీగా, తర్వాత ఎమ్మెల్యేగా అయి, పిసిసి అధ్యక్షునిగా అయి, ఏఐసిసిఏ గర్వపడే విధంగా భారతదేశం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటి లోపల కూడా తెలంగాణ రాష్ట్రం ఒక గర్వపడే విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలను, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుంటున్నటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి సంక్షేమ పథకాలను
ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశమే కాకుండా ఇతర కంట్రీల వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న